హాయ్ అండి. ఇప్పుడు నేను చూపించే బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్లో ఉన్నది ఒక 4-5 డ్రాప్స్ చాలండి. ఈ పౌడరు ఈ రెండిటితో కలిపి చేసుకున్న హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ అనేది మీరు యూస్ చేశారు అంటే మీ ముఖం అనేది కాంతివంతంగా తెల్లగా నిగనిగలాడుతూ మెరిసిపోతుందండి. ఎందుకంటే ఈ ప్యాక్ తోటి మీ డెడ్ స్కిన్ లేయర్ అంతా పోయి మీకు లోపలున్న మంచి కలర్ అనేది బయటకు వస్తుందండి. ఇది మీరు డైలీ వేసుకోవచ్చండి. ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా చక్కగా వేసుకోవచ్చు. ఇది ఒక నలుగు పిండి పెట్టుకొని మనం స్నానం ఎలా చేస్తామో అలా యూస్ చేసుకోవచ్చండి. అంత బాగుంటుంది ఈ ఫేస్ ప్యాక్ అనేది. ప్రతి ఒక్కరు కూడా యూస్ చేయొచ్చు. ఇది పడుతుంది పడదు అని కూడా ఏమీ ఉండదు. మీ డెడ్ స్కిన్ లేయర్ మొత్తం పూర్తిగా తొలగిపోయి కొత్త చర్మం అనేది మీకు మెరుస్తూ బయటకు వస్తుందండి. ఇప్పుడు ఆ తయారీకి మనం ఒక గాజు బౌల్ తీసుకున్నామండి. అందులో 1 స్పూను శనగపిండిని వేసుకోవాలి. మీరు ఏ టైపు శనగపిండి అయినా సరే ఫ్రెష్ది వేసుకోండి అమ్మ. ఆ తర్వాత ప్యూర్ గంధం పొడి, స్వచ్ఛమైన సువాసనతో ఉండే గంధం పొడి మీరు వేసుకోవాలండి. ఇందులో పద్మాస్ ప్రోడక్ట్స్లో అయితే గంధం పొడి అవైలబుల్గా ఉంటుంది మీకు. నేను చేసే ప్రతి ప్యాక్లో ఉండే ఐటమ్స్ అన్నీ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటాయి. కస్తూరి పసుపు, ఇది స్కిన్కి వాడే పసుపు అనమాట. అది 1/2 స్పూను, గంధం 1/2 స్పూను, శనగపిండి 1 స్పూను, నిమ్మ చెక్క 1 తీసుకొని ఒక 1/2 స్పూను నిమ్మ జ్యూస్ని మనం వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మీకు చెక్క చూపిస్తున్నాను. ఈ ప్యాక్ అనేది అంత అమోఘంగా మీకు పనిచేస్తుందండి. మీరు వేసుకొని ఒకసారి చూడండి. టీ ట్రీ ఆయిల్ అండి, ఒక 4-5 డ్రాప్స్ చాలు. ఇవన్నీ వరుసగా గుర్తుపెట్టుకోండి. ఇవి వేసుకున్నాక టీ ట్రీ ఆయిల్ అయితే ఫ్రెష్గా పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉందండి. కావాలనుకునే వాళ్ళందరూ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్కి. ముందుగా మనం ఈ పౌడర్లన్నీ కూడా మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుందాం ఫస్ట్. ఆ తర్వాత మనం ఇందులో పెరుగుని యాడ్ చేసుకోవాలండి. బాగా అలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పెరుగండి. మీరు ప్యాకెట్ పెరుగు వేసుకోండి, గేదె పాలు తోడుపెట్టిన పెరుగు వేసుకోండి, ఆవు పాలు పెరుగు వేసుకోండి, ఏదైనా వేసుకోండి. చూడండి అలా ఒక 3-4 స్పూన్లు అండి. నేను వేసిన మోతాదుకి మీకు ఒక 3 స్పూన్లు వేస్తున్నాను నేను. మీరు కూడా ఒక 3 స్పూన్లు వేసుకోండి. ఏ పెరుగైనా వేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఇప్పుడు పెరుగుని వేసుకున్న తర్వాత బాగా మనం కలుపుకోవాలి. శనగపిండి, గంధము, పసుపు అన్నీ కలిసేలాగా ఇది బాగా కలుపుకోవాలండి. ఇది మీరు ఒక్కసారి తయారు చేసుకొని మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి అమ్మా. మీకు గంధం పౌడరు అది కావాలి, కస్తూరి పసుపు, ప్యూర్ పసుపు అండి. మన దగ్గర స్కిన్కి అప్లై చేసుకునే పసుపు పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటుంది. మీకు అలాంటివి ఏమన్నా కావాలి అంటే నా దగ్గర ఆర్డర్ పెట్టుకోండి. అంతేకాని ఇది మాత్రం మీరు ఇంట్లో తయారు చేసుకోండి. ఈ ప్యాక్ ఈజీగా. ఓకే అండి. ఇంట్లో ఉందిలే గంధము, ఎప్పటిదో పాతది ఉంది అని చెప్పి మీరు త్వరగా కలుపుకొని పెట్టేసుకోమాకండి. ముఖానికి ఎలర్జీ లాగా వచ్చేస్తుందండి ఏదంటే అది పెట్టుకుంటే. ఇప్పుడు ఆ పెరుగు కలుపుకున్నాక 2 స్పూన్లు పచ్చి పాలను కలుపుకోండి. ఏ పాలైనా పర్వాలేదండి. పెరుగు ఎలా చెప్పానో అలానేనండి. పాలు కూడా ఏవైనా పర్వాలేదన్నమాట. గేదె పాలు, ప్యాకెట్ పాలు, ఆవు పాలు ఏవైనా సరే మీరు వేసుకోవచ్చు. పాలు ఏవైనా, పెరుగు ఏదైనా సరే ఫ్రెష్ది వేసుకోండి. ఈ హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ అనేది మనం శనగపిండి, గంధం పొడి కలిపాం కాబట్టి ఈ ఫేస్ ప్యాక్ అంత గ్లోని ఇస్తుందండి. మనకి మంచి గ్లోయింగ్ స్కిన్ కూడా బయటపడుతుంది అనమాట ఇది వాడినందువల్ల. ఇది వేసి మీరు స్కిన్ మీద బాగా కలర్ తగ్గిన వాళ్ళు, కలర్ రావాలనుకునే వాళ్ళు అందరు కూడా మనం సోప్ ఎలా రుద్దుకుంటామో కస అలా స్కిన్కి వేసేసుకొని బాగా తోముకోండి. తోముకున్న తర్వాత మీ ఒరిజినల్ రంగు అనేది బయటపడుతుంది అనమాట. ఇప్పుడు నేను హ్యాండ్ మీద చూపిస్తున్నాను కదా, అలా ఊరిక ప్యాక్ లాగా పెట్టుకున్నా పెట్టుకోవచ్చు. లేదు మీరు ఫేస్ మీద అలా పెట్టుకొని సోప్ రుద్దుకున్నట్టుగా బాగా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు కస తోముకున్నా కూడా మీకు మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుందండి. మీరు అలా కూడా చేయండి. లేదు ఇలా నేను హ్యాండ్ మీద చూపించిన విధంగా ప్యాక్ లాగా వేసుకొని ఒక అరగంట నుంచి 30 గంట దాకా బాగా ఎండిపోయిన దాకా ఉంచుకొని వాటర్ తోటి బాగా రబ్ చేస్తూ కడిగేసుకోండి. చూశారు కదా బౌల్లో ఎంత అందంగా ఉందో. ఈ ఫేస్ ప్యాక్ అనేది ఇలా తయారు చేసుకొని ఒక గాజు బౌల్లో
పెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకోండి. నిల్వ ఉంచేసుకొని చక్కగా పెట్టుకోండి. చూసారు కదా, ప్యూర్ గంధం పౌడర్ అండి, మంచి సువాసనతో ఉంటుంది. ఇలాంటి గంధం పౌడర్ని మన దగ్గర తీసుకొని మీరు ఈ ప్యాక్ని తయారు చేసుకోండి. అలాగే ఈ టీ ట్రీ ఆయిల్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందండి. కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది మీరు స్నానానికి ముందు రాసుకోవచ్చు. చక్కగా ఇది పెట్టిన వెంటనే కూడా మీరు తర్వాత సోపు పెట్టాలా లేదా అనే డౌట్ చాలామందికి వస్తుంది. సోపు అవసరం లేదండి. ఇది పెట్టి బాగా తోమేసుకున్నాక వాటర్తో కడిగేసుకొని ఒక 1 అవర్ అయిన తర్వాత సోప్ పెట్టుకోండి. ఇది రోజు పెట్టుకోవచ్చు, 2 పూట్ల పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఎన్నిసార్లు అయినా నో కెమికల్ కాబట్టి చక్కగా మీరు ఇది ఒక సోప్ లాగా కూడా మీరు వాడుకోవచ్చు. ఈ ప్యాక్ అనేది ఏ టైప్ స్కిన్ వాళ్ళైనా సరే వాడుకోవచ్చండి. వయసుతో సంబంధం లేదు, ఏ వయసు వాళ్ళైనా వాడుకోవచ్చు. చిన్న పిల్లలకు కూడా చక్కగా ఒళ్ళంతా కూడా పట్టించేసి మీరు ఈ ప్యాక్ని స్నానం చేపించవచ్చండి. అంత మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మగపిల్లలకి ఆడపిల్లలకి అందరికీ కూడా పెట్టుకోవచ్చు. మగపిల్లలకి పెట్టాలంటే పసుపు ఉంది కదా అనుకోవచ్చు. పసుపు స్కిప్ చేసేసి మగపిల్లలకి పెట్టుకోండి. ఒక 30 గంట ఉంచుకోవచ్చు, రోజు పెట్టుకోవచ్చు. చక్కగా మీరు మంచి రంగుని పొందుతారు. ఎంత నల్లగా డల్గా ఉన్న స్కిన్ అయినా సరే, ముఖమైనా సరే, ఈ పేస్ట్ మీరు రాసుకోగానే మెరుస్తూ తళతళలాడుతూ ఉంటుందండి. అంత తేజస్సుతో ఉంటుంది మీ ముఖం అనేది. తప్పకుండా ఇది నెక్కి, హ్యాండ్స్కి, బాడీ మొత్తానికి, ఫేస్కి అప్లై చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ ఎలా ఉందనేది నాకు కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ కోసం. పికిల్స్ బై పులివర్తి కదండి. పికిల్స్ కోసం అయితే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. నాదేనండి ఈ నెంబర్ కూడా. మీకు వెజిటబుల్తో లెమన్ పికిల్ అనేది సూపర్గా ఉంటుంది. అలాగే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. మునగాకు కారం ఏంటి, అన్ని రకాల కారపొడులు, పికిల్స్, వెజ్, నాన్ వెజ్ అన్నీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది ఎంతమంది తీసుకుంటున్నారో, ఎంతమంది వాడుకుంటున్నారో, తీసుకున్న వాళ్ళు మళ్ళీ కూడా లీటర్లు తీసుకొని వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, మగ పిల్లలకి, ఆడపిల్లలకి అందరికీ కూడా వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ పొంది ఆనందంతో నాకు థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ ఈ హెయిర్ ఆయిల్ తీసుకుంటున్నారు కదా. ఈ హెయిర్ ఆయిల్ అనేది మీ తలకి ఒక్కసారి తగిలితే చాలండి, మీ జుట్టు అనేది అలాగే నిలబడిపోతుంది. ఇంకా ఊరటం అనేది జరగదు, చెట్లటం అనేది ఉండదు. మీకు తెల్ల జుట్టు రాకుండా ఈ హెయిర్ ఆయిల్ ఫుల్ బ్లాక్ చేస్తుందండి. మీ హెయిర్ని, వైట్ హెయిర్ని కుదుళ్ళ నుంచి ఆపేస్తుందండి రాకుండా. అంత మంచి హెయిర్ ఆయిల్ అండి. కేరళ వారిచే తయారు చేయించబడిన ఈ హెయిర్ ఆయిల్ రోజుకి ఎన్ని వందల బాటిల్స్ మన దగ్గర నుంచి తీసుకుంటున్నారో మీకు కాదండి, నాకే తెలియటం లేదు, అర్థం కావట్లేదు. మీ జుట్టును మీరు కోల్పోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ని వెంటనే వాడుకోండి. ఆలస్యం చేస్తే మీ జుట్టును మీరు పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఇక హ్యాపీగా ఉండొచ్చండి. పిగ్మెంటేషన్ క్రీము మీకు రెడీ అయిపోయింది పద్మాస్ ప్రోడక్ట్స్లో. అలాగే సన్ స్క్రీన్ కూడా రెడీగా ఉంది. చక్కగా వాడుకొని మీ పిగ్మెంటేషన్ తగ్గించుకోండి. అలాగే గ్లో క్రీమ్ కూడా వచ్చిందండి, గ్లోని పెంచుకోవచ్చు. ఇవన్నీ పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకోసం రెడీగా ఉన్నాయి.